హలో అండి, నా పేరు అన్నపూర్ణ శుంకర. నేను ఒప్పుకుంటానండి, నేను చాలా హార్డ్ గా మాట్లాడాను. ఐ కుడ్ హావ్ బీన్ సెన్సిబుల్. కాకపోతే ఇప్పుడు రోడ్ మీద నడిచేటప్పుడు కామెంట్ చేసిన వాళ్ళని ఏజ్ ఎక్కువైనా సరే, వయసు ఉంది కదా, పెద్దవాళ్ళు కదా అని చెప్పి మనం ఈజీగా వెళ్ళమండి, సడన్ గా అనేస్తాం. అలాంటివి రోడ్డు మీద ఎవరో చదువు లేని వాళ్ళు కామెంట్ చేసినప్పుడు మనం అంత రియాక్ట్ అయితేనే, ఒక స్టేటస్ ఉంది సమాజంలో, ఒక వాల్యూ ఉంది వాళ్ళకి, వాళ్ళ మాటకు ఒక పవర్ ఉంది, ఒక ఫ్యామిలీ ఉన్న అతను కంటిన్యూస్ గా ఒక్కసారి జరిగితే నేను ఇంత గట్టిగా రియాక్ట్ అయ్యేదాన్ని కాదండి. అక్క అలీ గారి గురించే, అలీ గురించే నేను ఎందుకు అంత ఇదిగా ఇంటెన్సివ్ గా రియాక్ట్ అయ్యానంటే, ఒక 14 ఏళ్ళ అమ్మాయి నాకు మెసేజ్ చేసిందండి. నేను నా ఫేవరెట్ యాక్టర్స్ ఒక షోలో వస్తున్నా కూడా నేను మా మదర్ కలిసి టీవీ ముందు కూర్చోలేకపోతున్నాము అని. మీరు టీవీ ముందు కూర్చున్న వాళ్ళనే ఒక అఫెన్సివ్ గా, అన్కంఫర్టబుల్ గా మీ మాటలతో ఫీల్ అయ్యేలా చేస్తున్నారు అంటే నేను దానికి మర్యాద ఇవ్వలేనండి. అది నా వీక్ పాయింట్ అనుకోండి. ఏదైనా జస్ట్ ఏజ్ కాదు, క్యారెక్టర్ ని బట్టి రెస్పెక్ట్ వస్తుంది అన్నది అది మీరు చూస్తే. స్పందన గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండి, ఫస్ట్ నెగిటివ్ రెస్పాన్సెస్ చూసినప్పుడు నాకు కూడా బాధేసిందండి. డెఫినెట్ గా మనసు చూకుమంది. బట్ ఎప్పుడైతే ఐ ఆల్సో సా పాజిటివ్ కామెంట్స్ ఫ్లోయింగ్ ఇన్ మై ఇన్బాక్స్, అంటే నెగిటివ్ చేసే వాళ్ళు వీడియోలు చేసి పోస్టులు చేసి బయట ఇదిగా చేస్తుంటే, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ఈ రోజు ఒక ఆర్మీ లెఫ్టినెంట్ కానివ్వండి, ఈ పోస్టెడ్ మెసేజెస్ అని మై ఇన్బాక్స్ అంటే స్ట్రెంత్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఎలా ఉన్నావమ్మా, ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్ పట్టించుకోకు. ఒక ఆర్మీ లెఫ్టినెంట్ ఈరోజు చెప్పారండి, కార్గిల్ వార్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఏది త్వరగా అవ్వదు, ఒకతను చాలా ఎఫర్ట్ పెడితే గానీ ఒక చేంజ్ రాలేదు. ఇలా డెఫినెట్ గా హర్డల్స్ అనేవి క్రాస్ అవుతావు. ఇలా చెప్పినప్పుడు ఎప్పుడైతే నేను వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ విన్నానో అండ్ ఐ సా దోస్ కామెంట్స్, నాకు బాగా కోపం కన్నా జాలి ఎక్కువేసింది. అంటే ఒకళ్ళెవరు వీడియో చేశారండి, అబ్బాయిలు జోక్ అయిపోయారు ఇండియాలో, కట్నం ఎందుకు తప్పు, మీరు ఫైనాన్షియల్ స్టేటస్, డబ్బులు గురించి, ఆస్తుల గురించి అడిగినప్పుడు అబ్బాయిలు మీ దగ్గర నుంచి కట్నం ఎక్స్పెక్ట్ చేయడం తప్పే ఉంది అని తను ఒక లిటిల్ బిట్ సెన్సిబుల్ వీడియో ఒకటి చేశాడు. నేను అరే బ్రాడ్ మైండెడ్ అయ్యారు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనుకున్న అతను నన్ను క్వశ్చన్ చేశాడు, ఏంటి మీరు పిల్లలకి ఇంటి పేరు ఎందుకు మార్చుకోలేదు, మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని ఫోటోలు ఎందుకు దిగుతున్నారు అని చెప్పేసి. అలాంటి కామెంట్స్ చూస్తే వాళ్ళ నేరో మైండెడ్నెస్ కి నాకు వాళ్ళ మీద జాలేస్తుందండి. అంతకు మించి ఏం లేదు. అది ఐఎమ్ నాట్ లెటింగ్ దెమ్ ఎఫెక్ట్. సెన్సిబుల్ గా ఉంటే ఐ అండర్స్టాండ్. లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకొని ఉండాల్సిందే, ఇవన్నీ ఉంటే కొంతమందికి నేను రిప్లై ఇస్తున్నాను, మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు కొన్ని, లేదా ఇదండి నేను చెప్పదలుచుకుంది అని. కానీ కంప్లీట్ గా ఇగ్నోరెంట్ గా నేను చెప్పిన పాయింట్ నే పదే ప్రూవ్ చేస్తూ, ఒక సెక్సిస్ట్ కామెంట్స్ చేస్తూ, మీరు డ్రెస్ వేసుకున్నారు కాబట్టి, మీరు ఇలా డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మీకు ఇలా మాట్లాడే అర్హత లేదు, ఇలా. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, నేను